జనసేన ఆవిర్భావం నుంచి తన వైఖరి వేరు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు. మంచి ఉంటే మంచే, చెడు ఉంటే క్షమించడు అన్నదానికి ఎన్నో ఉదాహరణలు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు 11 సంవత్సరాలు అయినప్పటికీ జరిగిన నేపథ్యం, అప్పటి నుంచి పార్టీ కొనసాగిస్తున్న వైఖరి. ఎవరైనా తప్పు చేశారు పార్టీకి ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ అడుగులు వెళ్తున్నాయి అంటే వెంటనే కోత కోసేస్తారు, కొరడా జులిపిస్తారు. ఈ మధ్యకాలంలో అధికారం వచ్చిన తర్వాత జనసేన పార్టీలో కొంతమంది నేతలు తమకు నచ్చినట్లుగా బహిరంగంగా కొన్ని అంశాలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా చలాయించడం, పార్టీకి అప్రతిష్ట పాలు చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉండడం క్షమించరాని నేరంగా సేనాని భావిస్తున్నారు. ఒకరిద్దరికి వార్నింగ్లు ఇచ్చారు చిన్న చిన్న అంశంలో, కొంతమందికి ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రతి సభలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడుతుంటాడు. ఏది కూడా గీత దాటకూడదు, శృతి మించకూడదు. మిగతా పార్టీల్లో వైఖరి వేరు, జనసేన పార్టీలో వైఖరి వేరు. ఎందుకంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయ ప్రస్థానాలు ఉన్న వాళ్ళు, పూర్తి స్థాయిలో పొలిటీషియన్ అయిన వాళ్ళు ఆ పార్టీలో చాలా తక్కువ. సో ఆ రకంగానే సాగుతుంది, సక్సెస్ కూడా చూశారు. ఇప్పుడు ఈ అంశం చూస్తే ఈ ఫోటోల్లోని నేను టీవీ రామారావు గారు, ఆయన్ని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు కోట వినుత దంపతులు శ్రీకాళహస్తి చాలా హడావిడి చేస్తుంటారు. సో వాళ్ళు ఒక అంశంలో, ఒక మర్డర్ కేసులో ఇప్పుడు బుక్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. ఇది సహించరాని నేరం అంటూ సేనాని సీరియస్ అయ్యారు. వెంటనే సస్పెండ్ చేశారు. గతంలో కిరణ్ రాయల్ది కూడా ఒక ఇష్యూలో సస్పెన్షన్. అంటే ఇక్కడ అంశాలు ఏంటంటే రాజకీయ పరంగా మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే జనసేన చాలా వినూత్నంగా వెళ్తుంది. సరే, ఈ కోటా దంపతులు ఈ విషయం ఏంటి, అసలు ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, వీళ్ళని ఇప్పుడు సస్పెండ్ చేయడం కాదు, 3 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి అని చెప్పి హుకుం జారీ చేశారట. అది బయటపడలేదు. సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది? ఇక జనసేన నుంచి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోటా వినుత బహిష్కరణ. ఇది ఈవిడ చెన్నైలో శవమై తేలిన వినుత డ్రైవర్ శ్రీనివాసులు. ఎందుకు ఈవిడ్ని బహిష్కరించారు అంటే, వీళ్ళ డ్రైవర్ శ్రీనివాసులు అతను చెన్నైలో శవమై తేలాడట. గత 4 రోజులు పైబడి ఆయన కనిపించట్లేదు అని. అంటే తనని నిర్బంధించి అతి దారుణంగా అతన్ని మీద అటాకులు చేశారట. ఎక్కడో గోడౌన్లో దాచారని చెప్పి వివిధ రకాల కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు అవన్నీ కూడా బయట పెడతారు. ఇక శ్రీనివాసుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అతన్ని శారీరకంగా బాధించి హత్య చేశారని. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏంటి రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటే వీళ్ళని అడిగితే మాకేం తెలియదు అంటున్నారట. సో కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడంతో తీగలాగారు. ఇప్పుడు డొంక మొత్తం కదులుతుందని వినుత దంపతులపై కేసు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటి సంబంధం? అసలు ఎవరి శ్రీనివాసులు, ఎప్పటి నుంచి ఉంటున్నాడు? ఇలాంటివన్నీ కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఒక డ్రైవర్ని మర్డర్ చేయవలసినంత అవసరం ఏమొచ్చింది? హత్య చేసేంతవలసిన ఆ సిచ్యువేషన్లు ఏంటి? వినుత దంపతుల అరెస్టు, విచారణలో బయటపడుతున్న కీలక విషయాలు. కోమం నది ప్రాంతంలో ఈ రాయుడు మృతదేహం లభ్యమైంది, డ్రైవరుది. ఇక జనసేన నేత వినుత డ్రైవర్గా పనిచేస్తున్న రాయుడు, ఈయన శ్రీనివాస్ అంటారు, రాయుడు అంటారు. ఇక జూన్ 21న, ఇది జూలై మాసం, జూన్ 21న రాయుడిని విధుల నుంచి తొలగించిన వినుత. రాయుడిని జూన్ 21వ తేదీన అతన్ని నువ్వు రావద్దు, నీ అవసరం లేదు, లేకపోతే నువ్వు పని చేయొద్దు అని చెప్పి ఆవిడ తీసేసిందని. అయితే అప్పటి నుంచి కూడా అతను కనిపించట్లేదు రాయుడు. మరి ఏమయ్యాడు, ఎందుకు ఉద్యోగం చేశారు, దీని వెనకాతలో ఉన్న అసలు మిస్టరీ ఏంటి? రాయుడిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసుల చేతిపై, రాయుడు ఉరఫ్ శ్రీనివాసుల చేతిపై విజువల్స్ కూడా మనం చూడొచ్చు. శ్రీనివాసుల చేతిపై జనసేన సింబలు, వినుత పేరుని వాళ్ళు గుర్తించారండి. ఏంటి జనసేన సింబలు, వినుత
అంటే యజమానురాలు పేరు పచ్చబొట్టులాగా వేయించుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరిగింది? మరి అంత నమ్మకంగా ఆమెని అంతలాగా విశ్వాసంతో ఉన్న వ్యక్తిని వీళ్ళెందుకు చంపడానికి ట్రై చేశారు? అసలు వీళ్ళ పాత్ర ఎంత? ఎందుకు చంపాల్సి వచ్చింది? అతను అంత అభిమానంగా పచ్చబొట్లు వేయించుకుంటే స్టేజ్కి ఎందుకు వెళ్ళాడు? సో ఈ అంశంలో 5గురిని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. నిందితుల్లో జనసేన ఇన్ఛార్జ్ వినుత దంపతులు, వీళ్ళిద్దరూ వినిత దంపతులు, అలాగే చెన్నై ఆసుపత్రికి శ్రీనివాసులు మృతదేహాన్ని తరలించారు అక్కడి నుంచి తీసుకొచ్చి. సో పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా అంశాలు తెలుస్తున్నాయి. చాలా రోజులు పెట్టి అతను చిత్రహింసలకి గురి చేశారు. ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా హత్య చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మరి వాళ్ళని ఏం చేస్తారు బహిష్కరించకపోతే? సరే, మరొక విషయం, టీవీ రామారావు జనసేన ఇన్ఛార్జ్ పదం నుంచి టీవీ రామారావును అవుట్ చూసాం మనం వివిధ కథనాల్లో. టీవీ రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతల ఆందోళన. ఎందుకు అతన్ని చేశారు అని, అదే అక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర వాళ్ళు రాస్తారోకో చేశారట. ఎందుకు సస్పెండ్ చేశారు ఏంటని. దీన్ని పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. ఒక పార్టీకి సంబంధించి కూటమిలోని పొత్తులు కొనసాగుతున్నాయి, ఒకరికొకరు విభేదించుకుంటే ఖచ్చితంగా అది వేరే వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పార్టీల గురించో లేకపోతే వేరే రాస్తారోకళ్ళు అని చెప్పి పార్టీ నేతలనే వాళ్ళని కూడగట్టుకుని ఆందోళన చేస్తే అది ఎవరికి ప్లస్ అవుతుంది? పవన్ కళ్యాణ్కి ఇబ్బందికర పరిస్థితులు, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు, కూటమిలో దాని మీద చిచ్చు చెలరేగుతుంది. ఇలాంటి అంశాల మీద టీవీ రామారావు కూడా అదే పరిస్థితి. దీన్ని సీరియస్గా తీసుకున్న జనసేన అధిష్టానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఇదే కాకుండా గతంలో కిరణ్ రాయల అంశం కూడా, కిరణ్ రాయల్ని కూడా ఈ రకంగానే సస్పెండ్ చేయడం జరిగింది. అంటే జనసేన పూర్తి ప్రక్షాళన చేస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా గీత దాటే ప్రయత్నం చేస్తే వేటు తప్పదు అనే సిగ్నల్స్ అయితే స్పష్టంగా వెళ్తున్నాయి. ఒక టీవీ రామారావు గారు అవనియండి, లేకపోతే వినిత గొట్ట దంపతులు అవనియండి, అప్పట్లో కిరణ్ రాయలు అవనియండి, లేకపోతే ఇంకా చాలామంది బహిరంగంగా మాట్లాడతారు. ఎందుకంటే పదవులు రాలేదని, ఇంకోటి రాలేదని. అంటే ఇందులో వాళ్ళు ఆవేదన, వాళ్ళు బాధలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా కార్యకర్తలు, మిగతా నాయకుల సంబంధం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం పెట్టి 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన గెలిపించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అందరికీ కూడా పదవులు ఇచ్చే పరిస్థితి లేదు, అందరికీ పదవులు రావు, ఇవ్వలేరు, ఏ పార్టీ కూడా ఇవ్వలేరు. కానీ ప్రయారిటీ అంటూ ఒకటి ఉంటుంది కదా, కష్టపడి పనిచేసిన వాళ్ళు, సీనియర్లుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా పదవులు ఇవ్వాలని. మరి ఆ పదవులు దక్కుతున్నాయా, దక్కట్లేదా? కొవ్వూరులో అంశం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇచ్చేశారు, ఆ సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పి టీవీ రామారావు ఆవేదన. సో ఇది ఒక కొవ్వూరు నుంచి బయటకు వచ్చిన అంశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితున్నది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఏ నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళల్లో చాలామంది జనసేన వాళ్ళు పక్కకి చేరనివ్వట్లేదట. ఎందుకు అంటే వచ్చేసారి ఒకవేళ జనసేన కానీ స్ట్రాంగ్ అయితే ఆ నష్టం ఎవరికి? తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు ఉంటారు. అలాగే జనసేన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెద్దగా పిలగపోవడం, వాళ్ళని కలుపుకెళ్ళిపోవడం ఇది సహజం రాజకీయాల్లో, అది గుర్తెరగాలి. కానీ అది అధిష్టానం వరకు అది వెళ్తుందా, వెళ్ళటం లేదా, వీళ్ళ బాధలన్నీ మరొక వాదన. మరొక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను బాగున్నాం, మిగతా వాళ్ళందరూ కూడా మా అడుగుజాడల్లో ఉండండి, మీరు అలాగా దోస్తీ కట్టి కూటమిని ముందుకు నడిపించండి అని చెప్పి పదే చెప్తున్నారు. కానీ గ్రామ స్థాయిల్లోనూ, మండల స్థాయిల్లోనూ, గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా ఉండే పరిస్థితులు రాజకీయాలు ఉండవు, అంత మెచ్యూరిటీగా ఉండదు. ఒక చంద్రబాబు నాయుడు గారిలోగో, ఒక లోకేష్ గారిలోగో, ఒక పవన్ కళ్యాణ్ గారిలోనే అంత సూపర్ మెచ్యూరిటీ వీళ్ళకి ఎందుకు ఉంటుందండి? దాన్ని ఎవరు మాట్లాడాలి? ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న గీత దాటి జనసేనని, బీజేపీని కలుపుకోకుండా, లేదా మీటింగ్లు పెట్టినప్పుడు అందరూ మనమే అని చెప్పి ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళకపోతే హెచ్చరించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, లేదా లోకేష్ గారిది. వాళ్ళు ఒక్కసారిగా చెప్పారంటే వీళ్ళు సెట్ అయిపోతారు. కానీ వాళ్ళు దాకా ఇది వెళ్ళటం లేదు అని. సో ఈ రకమైన గిల్లి గజ్జాలు పెట్టుకుంటే, ఈ రకంగానే రాజకీయాలు నడిపిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవ్వక తప్పదు అని చెప్పి చాలామంది ఏడాదిలోనే బహిరంగంగా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు, కథనాలు రాస్తున్నారు. అదిగో ఆ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే తప్పులు చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే తప్పులు చేస్తున్నాడు. ఈ మధ్యలో ఏంటి? ఇదిగో ఇలాంటి ఇష్యూస్, వీళ్ళేవో అడవులు చేయడం, వీళ్ళు సస్పెండ్లు అవ్వడం. సో గతంతో పోల్చుకుంటే జనసేన పార్టీలో తప్పు చేయడానికైతే భయపడే పరిస్థితి ఉంటుంది.
ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని తప్పులు చేసినా సరే ఎవరిని సస్పెండ్ చేసే పాపాన పోయిన పరిస్థితి లేదు అని డోర్ డెలివరీయే చేసేసారు శవాన్ని. ఇది డ్రైవర్ కేసే మనం చూసాం కదా. ఎమ్మెల్సీ గారు డోర్ డెలివరీ చేశాడు. అతన్ని సస్పెండ్ చేశారా అంటే చేశారో చేయలేదో అన్నట్టుగా ఉండే పరిస్థితి. మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అంగరంగ వైభవంగా ఆయనకి సన్మానాలు చేసి ఊరేగింపులు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రత్యక్షమైపోయారు. సో ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. వైఎస్ఆర్సీపీ లాగో లేకపోతే తెలుగుదేశం పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. ఆ చేపురోల కిరణం జస్ట్ భారతి గారిని మాట్లాడిన మాటలకి సభ్య సమాజం సిగ్గుపడాలి, ఎవరికైనా సిగ్గుపడాలి. అలాగని చెప్పి ఎంటర్టైన్ చేయలేదే, ఇమీడియట్గా తీసి పక్కన పడేశారు. సో ఆ రకంగా రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉంది అని. సో ఇదంతా ఏంటి, ఇప్పుడు జనసేనకి మాత్రం మచ్చ తెచ్చే పనులు చాలామంది చేస్తున్నారు. ఆ ముసుగులో ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? వాళ్ళందరి మీద కూడా కొరడా జుడిపించాల్సిన అవసరం ఉందా? అధిష్టానానికి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని ఎంతవరకు వెళ్తుంది? ఆ 100% ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెళ్తుందా లేదా? ఇవన్నీ కూడా అనుమానాలే. పార్టీలో బయట జరిగే అంశాలు అవనియండి, నాయకుల దగ్గర ఉండే అంశాలు అవనియండి. నాకు తెలిసిన నాయకుడు ఉన్నాడంటే వాడిని నేను కవర్ చేసేసి నాకు తెలియని నాయకుడు ఉంటే ఆడి మీద బుర్ర చెల్లిసి చేసేలా ఉంటే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంటుందని అన్ని నియోజకవర్గాల్లో ఈ రకమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి సర్వత్రా వార్తలు వస్తున్నాయి. బయట విపరీతంగా ప్రచారం అవుతున్నది. సో ఈ అధినేతలకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎవరు తప్పు చేసినా శిక్ష పడతాదని ఒక మెసేజ్ వెళ్తేనే తప్ప కూటమి సజావుగా సాగే పరిస్థితి లేదు. కావాలని చెప్పి ఎవరినన్నా తొక్కడానికి కానీ చూస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన చేసినా, జనసేనలో తెలుగుదేశం పార్టీని చేసినా వెంటనే నేతలిద్దరూ మాట్లాడుకుని వాళ్ళని పిలిచి వార్నింగ్లు ఇస్తే అక్కడితో ఆ సమస్య పోద్ది. కానీ అది చిలికి గాలివానలో పోయి తుఫానుగా మారి అది వేరే రకంగా కానీ డైవర్ట్ అయ్యింది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు చూసే ప్రమాదం పొంచి ఉంది అన్నది పార్టీ వర్గాల్లో ముఖ్య నేతలే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో ఒకరిద్దరు బయటికి చెప్పుకుంటున్నారండి, మేము చెప్పుకోలేకపోతున్నాము. ప్రతి నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితున్నది. జనసేన ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఏమైనా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళని ఏమైనా జనసేనలు పట్టించుకోవటం లేదు, అధినేతలు మాత్రం మేము బాగున్నాము మీరు కూడా మాలాగా ఉండండి అంటున్నారు. ఎలాగవుతుందండి? కలిసి వెళ్తే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి బాగుంది. ఇద్దరు విడిపోయి 2 కార్యక్రమాలు చేశారంటే అది బాగోలేనట్టే కదా. మరి ఇక్కడ కూడా కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. ఆ అవసరాన్ని ఎందుకు వీళ్ళు విస్మరిస్తున్నారు? ఎందుకు దాన్ని క్రాస్ చేస్తున్నారు? ఆ క్రాస్ చేయడం వల్ల ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి? 1 కాదు 2 కాదు, ప్రతి నియోజకవర్గాల్లోని 90% ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. తప్పు ఎవరు చేద్దామన్నా సరే కూటమిలో భయం పెట్టుకుంటే వినదు. ఆ లెక్కలోనే సేనాని కొరడా జులిపిస్తున్నాడు, హెచ్చరిస్తున్నారు. ఎవరన్నా సరే డిబేట్లో ఉన్నాయండి, వేరే అంశాలను వేరే అంశంలో ఉండి లైన్ కానీ క్రాస్ అయితే వేటు తప్పదు. వాడు ఎంత తోడైనా సరే డోంట్ కేర్ అంటూ సేనాని ఇచ్చిన వార్నింగ్కి ఎవరైతే జనసేన నేతలు ఉన్నారో వాళ్ళకైతే వణుకు మొదలైందట. తప్పు చేద్దామని ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా ఆ వార్నింగ్లు ఉంటున్నాయని జరుగుతున్న ప్రచారం చూద్దాం. మరి రానున్న కాలంలో దీని పర్యవసానాలు ఎటువైపు ఏ రకంగా టర్న్స్ తీసుకుంటాయన్నారు.